డీటెయిల్స్ చూద్దాం. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే చివరి రోజు. అయితే వచ్చే నెల సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఇతర ఇండియా కూటమి నాయకులు పాల్గొనున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి నేడే చివరి రోజు. అయితే వచ్చే నెల సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉపరాష్ట్రపతి ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే సుదర్శన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో అగ్రనేత రాహుల్ గాంధీ, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు, అదేవిధంగా ఇండియాకు సంబంధించిన ముఖ్య నేతలందరూ హాజరయ్యారు. అయితే సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టిన ప్రకటించిన నేపథ్యంలో కూడా తెలుగు రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సుదర్శన్ రెడ్డికి సంబంధించి అభ్యర్థిని నిలబెట్టడంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రికి ఏదైతే రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారంటూ కూడా గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలుకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉంది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి అధికారిక కార్యక్రమాల దృష్ట్యా ఆయన ఏదైతే ఢిల్లీ పర్యటన రద్దయింది. అయితే ఆయన పర్యటన రద్దు తర్వాత కూడా చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పటికే బీజేపీ ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి ఏదైతే రాధాకృష్ణన్ ఇప్పటికే కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీఏ తరఫున రాధాకృష్ణన్, అదేవిధంగా ఇండియా కూటమి తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఇద్దరు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు కావడంతో కూడా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఏదైతే బి సుదర్శన్ రెడ్డికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు కేసీఆర్, అదేవిధంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా సుదర్శన్ రెడ్డి గెలుపుకు కూడా సహకరించాలంటూ కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇటు ఆసక్తి నెలకొందని చెప్పొచ్చు. దక్షిణ రాష్ట్రాలకు సంబంధించిన ఇద్దరు నేతలు అంటే ఇద్దరు వ్యక్తులు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇటు బీజేపీ ఇండియా కూటమి నుండి బీజేపీ కావచ్చు, ఇటు ఇండియా కూటమి నుండి సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు నేతలు కావడంతో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఇటు ఇప్పటికే రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మెజారిటీ అయితే ఇండియా కూటమికి ఉన్న నేపథ్యంలో కూడా ఇటు మెజారిటీని కూడగట్టేందుకు కూడా ఇండియా కూటమి ప్రయత్నం చేస్తుంది. సో మరి ఎవరికి మెజారిటీ ఓట్లు వేసి ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైతే మాత్రం సెప్టెంబర్ 9న తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఎన్నిక ఉంటుంది. అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ఉంటుంది. కాబట్టి సెప్టెంబర్ 9న ఎవరు ఉపరాష్ట్రపతి అభ్యర్థి, ఇది ఇండియా కూటమికి సంబంధించిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అవుతారా, అదేవిధంగా ఏదైతే ఇండియా కూటమికి సంబంధించిన